హలో ఫ్రెండ్స్. చాలామంది చాలా చోట్ల నుంచి మనకు మెసేజెస్ అనేవి చేస్తున్నారు. అదేంటంటే, మేడం ఆర్‌సీఎం ప్రొడక్ట్స్ అయితే బాగున్నాయి. మరి మీరేమో హైదరాబాద్‌లో ఉంటారు. మేము అదర్ డిస్ట్రిక్ట్‌ల్లో, అదర్ విలేజెస్‌లో ఉంటున్నాము. మరి మాకు ప్రొడక్ట్స్ ఎలాగా? ఒకసారి వాడాము. పలానా వాళ్ళు తెచ్చిచ్చారు. మేము కంటిన్యూగా వాడాలనుకుంటున్నాము. వాటి అడ్రస్‌ల గురించి కొంచెం చెప్పండి అని అడుగుతున్నారు. సో, అడ్రస్ చెప్పాలంటే ముందుగా ఆహ్, మన త్రూ అంటే మన రిఫరెన్స్ ఐడీ ద్వారా వచ్చిన వాళ్ళకి మాత్రమే మనము ఈ ఆర్‌సీఎంకి సంబంధించిన అడ్రస్‌లు కానివ్వండి, ఫుల్ ఇన్ఫర్మేషన్‌లు కానివ్వండి మనము ఇవ్వగలుగుతాము. అదర్ టీమ్ వాళ్ళకి మనం సర్వీస్ ఫ్రీగా ఇవ్వలేము కదండీ! సో, ప్రస్తుతానికి మనం ఉండేది హైదరాబాద్‌లో. సో, హైదరాబాద్‌లో నంబర్ ఆఫ్ ఆర్‌సీఎం సెంటర్‌లనేవి ఉన్నాయి. ఇన్ కేస్ మనకు వేరే చోట్ల కావాలి అనుకుంటే కనుక మనము మన ద్వారా కొరియర్ ద్వారా పంపించేస్తాం. ట్రాన్స్‌పోర్ట్ చేస్తాం. సో, చూడండి ఈ విధంగా మనం వాడుకుంటూ, మన ఏరియాలో లేదు, ఆర్‌సీఎం సెంటర్ చాలా దూరంలో ఉంది అని అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే, మన చుట్టుపక్కల ఆర్‌సీఎం సెంటర్‌లో లేదు అని అనుకున్నప్పుడు, దానికి సంబంధించి బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళు, ఒక రూ. 10,000 పెట్టుబడితో ప్రొడక్ట్స్ కొనుగోలు చేసుకొని, వాళ్ళు వాడుకుంటూ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. తద్వారా టీమ్‌ను కూడా మనం బిల్డ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఆర్‌సీఎం సెంటర్‌లనేవి భారతదేశం మొత్తంలో కూడా ఉన్నాయి. సో, ఇండియాలో ఏదైనా నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉంది అంటే అదొకటి ఆర్‌సీఎం అని నేను గర్వంగా చెప్పగలను. ఆర్‌సీఎంలో ఈ వస్తువు లభించదు అనడానికి ఛాన్స్ లేదు. 90% అన్ని రకాల ప్రొడక్ట్స్ జెన్యూన్‌గా ఉంటాయి. అందరూ హ్యాపీగా వాడుకోవచ్చు. ఎవరికైనా మేము బిజినెస్ చేయాలి, ఫర్దర్‌గా నాకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మెసేజ్ అయినా సరే చేయొచ్చు. కాకపోతే ఒకటే ఒకటండి. మన దగ్గర జాయినింగ్ అయిన వాళ్ళకు మాత్రమే మనం ఆర్‌సీఎంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాము. సో, ఇదొక్కటి గమనించండి. ఎందుకంటే వేరే టీమ్‌లు వాళ్ళు కానివ్వండి, ఎక్కడో ఎవరో చెప్పింది వినేసి మన దగ్గరకొచ్చి మనతోని ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. కానీ వేరే వాళ్ళ దగ్గర వెళ్లి జాయిన్ అయిపోతారు. సో, మన టైం అనేది ఈక్వల్ టు మనీ. సో, మన వాల్యుబుల్ టైంని మన ఇన్‌కమ్‌ను పెంచుకోవడానికి ఉపయోగించాలి. మన టీమ్‌ని పెంచుకోవడానికి ఉపయోగించాలి. మన టీమ్ మెంబర్స్‌కి నాలెడ్జ్ ఇవ్వడం కోసం మనం టైంను కేటాయించుకుంటే మనం అభివృద్ధి చెందుతాము. మనం గ్రోత్ ఉంటుంది. అలాగే మన కింద జాయిన్ చేసిన టీమ్ మెంబర్స్ కానివ్వండి, అదే బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది. సో, మీరు ఆర్‌సీఎంలో జాయిన్ అయిన వాళ్ళు లేదా అవ్వాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే నా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మనం ఏ ఫీల్డ్‌లోకెళ్ళినా, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మనకి ఇన్‌కమ్ రావడానికి కొంత టైం పడుతుంది. ఇదొక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం జాయిన్ అయిపోయాం, మనం వాడేసుకుంటున్నాము, అయినా కూడా మనకు కంపెనీ నుంచి డబ్బులు రాదని అపార్థం చేసుకోకుండా, మనకు కంపెనీ ముందుగానే మనం ఎంత పర్చేస్ చేస్తే లేదా మనం మనము మరియు మన టీమ్ పర్చేస్ చేసిన ఆహ్, 10,000 ఆర్ 20,000, 70,000 ఇలా ఉంటుంది కదా! దానికి తగ్గట్టుగా స్లాబ్స్ అనేది కంపెనీ ముందుగానే మనకు క్లియర్ కట్‌గా చెప్పింది. సో, మనం ఆ స్లాబ్ వరకు బిజినెస్‌ననేది రన్ చేయాలి. అంటే మనం కొనుక్కోవాలి, మనం యూజ్ చేయాలి. అది వేరే డబ్బుల కోసమని కాదు. మనం యూజ్ చేసుకుంటే మనం ఎంత యాక్టివ్‌గా ఉన్నామో, మనం చూడటానికి ఎలా ఉన్నాము, ఇవన్నీ కూడా మనము ఒక హెల్తీ పర్సన్‌ని చూస్తే ఈళ్ళు ఆరోగ్యంగా ఉన్నారని ఎలా అయితే తెలుస్తుందో, ఆ విధంగా మనం వాడుకుంటూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో, అలాంటి వాళ్ళకు మనం ఈ ప్రొడక్ట్స్‌ని సజెస్ట్ చేస్తాము. ఈ ప్రొడక్ట్స్ వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఛాన్స్ లేదండి. ఇవన్నీ కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, అదే విధంగా మనకు అవార్డ్స్ వచ్చినటువంటి కేటగిరీకి సంబంధించిన న్యూట్రిషన్స్. ఫర్ సపోజ్ చెప్పాలి అనుకుంటే బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, పీసీఓఎస్, ఆహ్, నరాల వీక్‌నెస్సు, ఇలాంటి సమస్యలనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. సో, వీట్లని మనం ఏంటంటే 1-6 మంత్స్ వరకు కంపల్సరీగా వాడించాలి. మధ్యలో స్టాప్ చేయకూడదు. ఎందుకు అంటే అంతకుముందు ఏవైతే మెడిసిన్స్ కానివ్వండి, వేరే వేరే వాడి ఉంటారో, సో, దాని నుంచి బాడీ రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. ఒక్కొక్కరి బాడీ ఒక్కో నేచర్‌ను కలిగి ఉంటుంది. కొందరికి 1-3 మంత్స్ లోపల మనకు డిఫరెన్స్ అనేది కనిపించొచ్చు. లేదంటే 6 మంత్స్ వరకు కూడా టైం పడుతుంది. సో, వాళ్ళకున్న డిసీజెస్ వాళ్ళకి ఎంత లెవెల్‌లో ఉందో దాని ప్రకారంగా మనకు తగ్గుతుంది.
సో ఎవరికైనా మనం ఏదైనా న్యూట్రిషన్ ఇచ్చాము అని అనుకుంటే 1 to 3 మంత్స్ మాత్రం కంపల్సరీగా వాడించాలి. గ్యాప్ మాత్రం ఇవ్వకుండా చూసుకోండి. వాళ్ళకి ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉండండి. అయిపోకముందే ఒక 4 లేదా 5 క్యాప్సిల్స్ ఉండగానే వాళ్ళకి రిమెంబర్ చేస్తూ, ముందుగానే తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి అందించే ప్రయత్నం చేయండి.